మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గనక గెలిచి ఉంటే వీళ్ళ వేషాలు మామూలుగా ఉండేవి కాదుగా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఖచ్చితంగా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపవలసిన వీడియోనే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నారు కదా. సరే, 175 సంగతి ప్రక్కన పెట్టండి. కనీసం ఒక 90 సీట్లు వచ్చి ప్రభుత్వాన్ని కనుక స్థాపిస్తే, ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో మీరే చెప్పండి. అందులో మొట్టమొదటిగా ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్న బోరుగడ్డ అనిల్. ఇతను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా డైరెక్ట్గా నాకు వైసీపీతో సంబంధం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, అంటే ఆయనకి వైసీపీతో సంబంధం లేదని ఎవరు చెబుతున్నారు? వైసీపీ అధికార ప్రతినిధులు, ఆ పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు, మాకు సంబంధం లేదు అది అని. అంతేందుకు గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఇటీవల ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పారనమాట, మాకేం సంబంధం అది ఇది అని చెప్పేసి. సో ఇదే బోరుగడ్డ అనిల్ మాట్లాడిన వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిస్తే ఎంత అసభ్యకరంగా అసహ్యంగా ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఈయన మరలా జగన్మోహన్ రెడ్డి గారు కనుక గెలిచి ఉంటే ఇంకా ఈయన భాష, ఈయన మాట్లాడిన విధానం అవన్నీ దృష్టిలో పెట్టుకుని మరలా ఇప్పుడు ఏం చేసేవాళ్ళు ఒకసారి ఊహించుకోండి. అంతెందుకు, ఇప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, ఆయన్ని కూడా ఏ విధంగా అన్నారు? బండికి కట్టి ఈడ్చుకెళ్తానన్నారు. సో అంత దారుణం అనమాట. ఇక ఈయనకి అద్దు అదుపు ఏముండదు. సో అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి మనల్ని ఆపేది ఎవరు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం, ఆ పదజాలం అదంతా కూడా. సో పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులని, ఆడపిల్లలని అందరినీ వేసేస్తాను, నరికేస్తాను, పొడి చేస్తాను అని చెప్పేసి అన్నాడు. సో తీరా కట్ చేస్తే మొన్న ఏమైంది? లోపల వేసేసరికి అరే నేను తప్పైంది, నన్ను క్షమించండి, లేదు అప్పుడు నాకేదో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పేసి ఒకసారి, లేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం అని చెప్పేసి మరొకసారి, ఇలా రకరకాల స్టేట్మెంట్స్. ఈ రెండు స్టేట్మెంట్స్ని ప్రక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుంటే ఇంకా అప్పుడు అసలు మామూలుగా గొడ్డలు పట్టుకుని తిరిగేసేవాళ్ళేమో ఇల్లు. సో ఆ విధంగా బోరుగడ్డ నీళ్ళు. ఇక అలాగే శ్రీరెడ్డి, ఈవిడ ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు రాలేదు, జూన్ 4వ తేదీన ఒక్కొక్కరికి ఓచకోతే అని చెప్పేసి, మామూలుగా కాదు, ఆ వీడియోలు కనుక చూస్తే ఇంకా ఆ రియాక్షన్ మీకే అర్థమవుతూ ఉంటుంది. మిమ్మల్ని తలుచుకుంటే జాలేస్తుంది, ఒక్కొక్కరిని ఎలా ఉంటుందంటే ఓచకోతే, అసలు మామూలుగా ఉండదు. 12వ తారీఖున నా బర్త్డే, జగనన్న తెలుసుకుంటే మామూలుగా లేదన్నా, అసలు దానికోసం వెయిట్ చేయలేకపోతున్నానన్నా, నేను చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను, అది ఇది అనే వ్యాఖ్యలు. అదే శ్రీరెడ్డి ఫలితాలు వచ్చిన తర్వాత ఏ విధంగా వీడియోస్ చేశారు? ఇక నన్ను క్షమించండి, అయినా మీరు ఏదైనా చేస్తే పెద్ద స్థాయి నాయకులపైన చూడాలి కానీ కార్యకర్తలపైన, మాలాంటి వాళ్ళపైన చేస్తారేంటి, అది ఇది అని చెప్పేసి అపాలజీల మీద అపాలజీలు. అదే ఒకవేళ ఫలితాలు తారుమారయ్యి ఉంటే, అఫ్కోర్స్ అది జరిగే పని కాదు, కానీ ఊహించుకోండి ఒకసారి. ఊహించుకుంటే మనమేం డబ్బులు కూడా కట్టే పని లేదు కదా, ఒక ఊహ. సో ఒకసారి ఊహించుకుంటే వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళ వేషాలు ఏ విధంగా ఉండే మీరు అర్థం చేసుకోండి. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు భగవంతుడే అనే టైప్లో వీళ్ళు మామూలుగానే బిల్డప్ లీయటం కాకుండా, ఇక ఒకవేళ పొరపాటున అటు దిటాయి గెలుచుంటే ఇంకా అసలు వీళ్ళందరి సంగతి ప్రక్కన పెట్టేసేయండి, వీళ్ళ మాత్రం పర్టికులర్గా ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది మీరు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆ వీడియోస్ చూస్తుంటే అలా అనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే నిన్న ఎందుకో నేను అనుకోకుండా బ్రౌజింగ్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళ యొక్క క్లిప్స్ చూశాను అనమాట. ఆ క్లిప్స్ చూసినప్పుడు అరే కామన్ మ్యాన్ ఇంకెట్లా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ వీడియోస్ ఇప్పుడు చూస్తే అని చెప్పేసి అనిపించింది. అందుగురించే ఈ వీడియో చేయడానికి గల కారణం. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ అది ఇదని, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజలకు ఉపయోగపడేలాగా పరిపాలన చేసుంటే ఇంకా వీళ్ళని ఆపగలిగేవాళ్ళ, వీళ్ళు అసలు భూమి మీద ఉండేవాళ్ళ. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు కదా, భూమి ఆకర్షణ శక్తి, అది తగ్గిపోయి మేమంతా గాల్లోనే తేలుతున్నాం అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఇక మేము మనుషులం కాదు, సాక్షాత్తు దైవ స్వరూపంలో ఉన్నవాళ్ళం అనే టైపులో ఊహించుకుని వీళ్ళు ఆ విధంగా ఎగిరేవాళ్ళేమో. ఎందుకంటే అప్పుడు చేసిన వీడియోలు ఇప్పుడు చేసిన వీడియోలు చూడండి. అఫ్కోర్స్ మీకు అనుమానం రావచ్చు, మరి జనసేన, తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు ఆల్రెడీ ఎదుర్కొన్నారు. 2019-24 మధ్యలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారనేది వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు. ధైర్యంగానే పోరాడారు, అవసరమైతే కేసులు పెట్టించుకున్నారు, లోపలికి వెళ్ళారు, చట్టపరంగా పోరాడారు.
కానీ ఇప్పుడు వీళ్ళు చూసారా ఏ విధంగా ఉందో, మమ్మల్ని క్షమించేసేయండి, మేము తప్పు చేశాము, అప్పుడేదో ఇలా జరిగిపోయింది, తొందరపాట్లు ఇలా జరిగిపోయింది, సో మా మీద మీ యొక్క ప్రతాపాలు అది ఇది అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడతారు. అట్లాగే పోసాని కృష్ణమురళి ఏం చెప్పాడు, ఆయన కూడా అంతే కదా, నేను ఎప్పుడైనా ఎవరైనా తిట్టానా అని చెప్పేసి అన్నాడు. మరి ఆ తిట్టిన వీడియోలన్నీ ఎవరిని ఉద్దేశించి అన్నాడో మరి ఇప్పుడేమైంది, సైలెంట్ అయిపోయి నేను చాలా తప్పు చేశాను, లేకపోతే అప్పుడు ఆ పరిస్థితిలో చేశాను కానీ నేను వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు అని చెప్పేసి పోసాని. ఇవాళ అందరూ కూడా ఈ విధమైన పవిత్రమైన కబుర్లు చెబుతూ ఉన్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎంత విర్రవీగారు, ఇవాళ అధికారం కోల్పోయేసరికి ఆ కళ్ళు కాస్త ఇప్పుడు నేల మీదకి వచ్చి అప్పుడు దాకా కూడా గాలిలో ఉన్నారు వీళ్ళు. సో అంతా పైపైనే అనమాట చూపులు. ఒక దెబ్బగా ఓటమి చెందేసరికి కళ్ళు బయర్లు గమ్మినాయేమో కానీ అప్పుడు దాకా దెబ్బకు తిరిగి మళ్ళీ ఇప్పుడు కింద నేల వైపు చూస్తూ ఉన్నారు. అట్లాగే ఆలీ, ఆయన ఒక కమెడియన్, అంటే అఫ్కోర్స్ కమెడీ యాక్టరు. ఆయన అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు భజన చేసి ఎన్నికలు అయిపోయినాయి, ఆ ఫలితాలు వచ్చినాయి, అంతే నేను రాజకీయాలకి దూరం అవుతున్నాను, నాకు రాజకీయాలకు సంబంధం లేదు. ఇప్పుడు పోసానికి అన్నారు చూసారా, నాకు రాజకీయాలకు సంబంధం లేదు, ఇక నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పేసి మరి ఆలీ గారు కూడా ముందుగానే కొంచెం త్వరగా మేల్కొని నేను ఇక రాజకీయాల్లో ఉండను అని చెప్పేసి అన్నారు. అలా రాజకీయాల నుంచి దూరం అవడానికి గల కారణం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఉండంగా అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళని కూడా దూరంగా చేసుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి చివరికి అబాసు పాలైపోయి ఇవాళ ఎక్కడ లేనిపోయిన ఇబ్బందులన్నీ కూడా తలెత్తుతాయని చెప్పేసి నిజంగా పశ్చాత్తాపడ్డారంటే పశ్చాత్తాపం కాదండి, పరిస్థితులు, ఆ పరిస్థితుల వల్లే ఇవాళ వాళ్ళు ఆ మాటలు మార్చేశారు కానీ ఇవాళ ఆ పరిస్థితుల వల్లే వీళ్ళ స్వరం మారింది, ఆ మాటల్లో కొంత ఏదో పెద్ద రియలైజ్ అయినట్టుగా పరివర్తన చెందిన వాళ్ళలాగా మాట్లాడుతున్నారు. ఇక ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు, అందులో ప్రధానంగా గుడివాడ అమర్నాథ్ కావచ్చు, పేరు నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇలాంటి ప్రబుద్ధులందరూ కూడా ఏ విధంగా మాట్లాడారు అసలు మామూలుగా కాదుగా, ఆ విధంగా మాట్లాడిన వాళ్ళు ఒక్క దెబ్బగా సైలెంట్ అయిపోయారు. అలాగే అనిల్ కుమార్ యాదవ్, రోజా, ఇలా చెప్పుకుంటా పోతూ ఉంటే వీళ్ళందరూ కూడా మాజీ మంత్రులే కదా. సో మరి అప్పుడేం చేశారు, అసలు ఇంకా మాకు తిరగలేదు ఎదురులేదు అని చెప్పేసి అన్నారు. తీరా కట్ చేసేస్తే వీళ్ళలో ఒక్కళ్ళన్నా గెలిచారా, ఏ ఒక్కళ్ళు కూడా గెలవాల. సో ఓడిపోయేసరికి ఎక్కడికక్కడ మ్యూట్లోకి వెళ్ళిపోయారనమాట. అప్పుడు దాకా కూడా లౌడ్ స్పీకర్లో ఉన్నవాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్క ఓటమి దెబ్బకి మ్యూట్లోకి వెళ్ళిపోయారు. కానీ టీడీపీ కానీ జనసేనలో కానీ అలా జరగలేదే. ఎందుకని, వాళ్ళు పరిమితికి మించి ఏది చేయలే, వాళ్ళ హద్దు ఏంటో తెలుసు, ఆ లిమిట్కి మించి చేయలే. ఏదైనా చేస్తే ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం పోరాడారు తప్ప వ్యక్తిగతంగా దోషణలకు దిగల. కానీ ఈ విధంగా మాత్రం అఫ్కోర్స్ ఒకళ్ళు ఇద్దరు నాయకులైతే మాత్రం కొంత దురుసుగా మాట్లాడారు, దాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. కాకపోతే వైసీపీలో దాదాపుగా అందరూ కూడా ఇదే పరిస్థితి, ఇదే సామెతలో వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా వీరు కనుక మరలా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉంటే ఇంక వీళ్ళ ప్రెస్ మీట్లు, వీళ్ళ మాటలు, వీళ్ళ వ్యాఖ్యలు, వీళ్ళ దోషణలు. సో ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పొరపాటున మొన్న కనుక ఓడిపోయి ఉంటే ఇదిగో చూసారా సింహం సింగిలు, మీరు అసలు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదు, అది ఇది అని చెప్పేసి మామూలుగానే వాళ్ళు అసలు ఓర్చుకోలేక అల్లాడిపోతూ ఉన్నారు. ఇక పొరపాటున ఫలితాలు అటు ఇటు అయితే ఇక ఆ రేంజ్లో ఇక తట్టుకునేవాళ్ళు కాదేమో, అంటే ప్రజలు కూడా ఇక వాడిని చూడలేక అల్లాడిపోయేవాళ్ళేమో, ఆ విధంగా చేసేవాళ్ళు. సో ఇక్కడ మనం కనుక గమనిస్తే ఇక్కడ వీళ్ళు రాజకీయ పార్టీ నేతలు, అలాగే రాజకీయాలకు సంబంధం లేకుండా వైసీపీ మీద అభిమానంతో చేసిన వీళ్ళందరూ కాకుండా సదరు అధికారులుగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తాసుగా ఉండి అన్నీ తానే అన్నట్టుగా, అంటే ఇక దాదాపుగా వైసీపీ జెండా ఒకటే మెళ్ళ తక్కువ యూనిఫామ్లో ఉన్నా కానీ, సో ఆ విధంగా వ్యవహరించి ఇక ఆ కేసు లేదు, ఈ కేసు లేదు, ఆ సక్రమం లేదు, అక్రమం లేదు, ఏడాపేడా దానికి ఒక ప్రాసెస్ లేదు, ఏమీ లేదు, ఇక నోటీసులు ఉండవు, ఎక్కడికక్కడ అరెస్టులు చేయటాలు, కేసులు పెట్టడాలు, థర్డ్ డిగ్రీ ఉపయోగించడాలు, కొంతమందికి అయితే కరెంట్ షాకులు పెడతారు. ఆ విధంగా చేసి మరి ఆ అధికారులందరూ కూడా ఇంకా విచ్చలవిడితనంగా పెరిగిపోయేవాళ్ళు కదా. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని హోటల్లో నిర్బంధించడం కావచ్చు, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎక్కడికక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని అంతా కూడా కూనీ చేసింది ఎవరు, 2019 నుంచి 24 మధ్యలోనే. అంత చేసినా కానీ వాళ్ళు భుజాన్ని వేసేసుకొని అబ్బా అబ్బా అన్నా నువ్వు గెలవన్నా, నువ్వు గెలిచిన తర్వాత ఉంటుందన్నా అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు మామూలుగా మాట్లాడాల. మరి వాళ్ళందరూ ఒక దెబ్బకి మ్యూట్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం మర్చిపోయాం ఇంకో ప్రధానమైన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ.
ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటే మరి ఎందుకో అత్యంత అభిమానం ఆయనకి. ఎవరికి దొరకని అపాయింట్మెంట్ ఆయన దొరికిపోద్ది ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. సో అటువంటి రామ్ గోపాల్ వర్మ గారు ఇవాళ ఎక్కడున్నారు ఏంటి అని అంటే పెద్ద క్వశ్చన్ మార్కే. అదేమిటి అంటే వీరుణ్ణి సూర్యుడిని అంటాడు. ఇప్పుడు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, నేను ఎక్కడికి పారిపోలేదు, ఓ ప్రొడ్యూసర్ నష్టాలు వస్తాయని చెప్పేసి నేను ఏదో మూవీ తీస్తున్నాను. అవును వస్తేనే కరెక్టే, మీరు ఎక్కడికి పారిపోవాలా? ఒక్క ఇన్ఫర్మేషన్ పోలీసులకు పాస్ చేస్తే అయిపోద్ది కదా. పాస్ చేస్తే అయిపోయేదానికి పోలీసులు అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉండదు, టైం వేస్ట్ ఉండదు, డీజిల్ బొక్క ఉండదు. ఇదంతా లేకుండా చక్కగా మెసేజ్ పెట్టింది కూడా నేను ఇక్కడ ఉన్నాను, కావాలంటే నేను లొకేషన్ షేర్ చేస్తాను, రండి ఇక్కడ మాట్లాడదాము అని చెప్పేసి చెప్పొచ్చు కదా. మరి 48 గంటల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఎక్కడున్నారో ఎవరో తెలీదు, పారిపోయారు, ఎస్కేప్ అయ్యారు, ఆ రాష్ట్రంలో ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నారు, పోలీసులు అందరూ గాలింపు చర్యలు చేపడుతున్నారని మీడియాలో వచ్చిన దానికి మీడియాలో ఎలా వస్తున్నాయి ఎలా వస్తున్నాయని చెప్పేసి అనటం. సో అది ఎంతవరకు సమంజసం? ఒకవేళ కనుక వీళ్ళందరి పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. ఇందులో ఇంకా ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, పలానా వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళు కూడా ఇలా చేశారని చెప్పేసి తెలియజేసి ఇబ్బంది ఏం లేదు. సో ఆ విధంగా మరొకసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారు గెలుచున్నట్లయితే మరి వీళ్ళందరూ వ్యవహార శైలి ఏ రకంగా ఉండేది, వీళ్ళ లాంగ్వేజీ, బాడీ లాంగ్వేజీ, మరి అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ గారిని కానీ ఇక ఏ విధంగా అల్లరి చేసేసేవాళ్ళు, లేకపోతే ఇంకా అవమానకరంగా మాట్లాడేవారో కానీ మొత్తానికి ప్రజలు అన్నీ గమనించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా ఆ విధంగా ఫలితాలు ఇచ్చారు అని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. దానికి తగినట్టుగానే ఇప్పుడు పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి ఏంటి ఇదంతా ఒక ఎత్తు అయితే, మరో ప్రక్కన కొన్ని కీలకమైన అంశాలు ఏంటి అంటే ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన అంశాలు, అవినీతి అక్రమాలు, సో ప్రజాధనం దుర్వినియోగ పాలు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క శాఖలో ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయడానికే వీళ్ళకి మరింత సమయం పట్టేలాగా ఉంది. సో వీటన్నిటి దృష్ట్యానే ప్రజలు అన్నీ గమనించారు కాబట్టి ఇవాళ అటువంటి ఫలితాలు వచ్చినాయని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు కనుక గెలిచినట్లయితే వీళ్ళ వేషాలు మామూలుగా ఉండేవి కాదుగా, ఒకసారి జస్ట్ ఊహించుకోండి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.